హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు. ఈ వ్లాగ్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము. సో ఇలా మార్నింగ్ మార్నింగ్ 4:30కి మేము ట్రైన్ ఎక్కాము. సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలా వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న బైట్స్ తీసాను అంతే. లాంగ్ వీడియోలా చేశాను. ఇది జస్ట్ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఒక మేబీ 6 minutes ఎంతో వచ్చింది అంతే. సో మార్నింగ్ 4:30కి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యాము. తర్వాత 10:30కి మేము విజయవాడలో దిగిపోయామన్నమాట. జర్నీ అయితే అసలు చేసినట్టు అనిపించలేదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అలా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది కృష్ణా రివర్, దాన్ని ఏమంటారు, పాయ, ఏదో పాయ అంటారు దాన్ని. నది పాయలాగా వచ్చింది. చాలా బాగుంది వ్యూస్ అయితే. నాకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగా నచ్చింది. ఆ సన్, ఆ నేచర్, నిజంగా ఆ జర్నీ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. బట్ విజయవాడ ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి గైస్. ఇది కృష్ణా బ్రిడ్జ్ అండి. కృష్ణా రివర్లో కూడా అంతగా వాటర్ ఏం అనిపించలేదు నాకు. బట్ ఉన్నంత వరకు అయితే వ్యూ చాలా బాగుంది ట్రైన్ నుంచి. ఆ, చాలా వరకు ఎండిపోయింది వాటర్, ఐ మీన్ చాలా మటుకు లేదు, వాటర్ ఎండిపోయింది. ఉన్నంత వరకు అయితే ఓకే, ఫైన్, బాగుంది. కానీ ఎండలు మాత్రం సమ్మర్లో మాత్రం ఇంకోసారి విజయవాడ వెళ్ళకూడదు అని అయితే నేను ఫీల్ అయ్యాను. అంత ఘోరంగా అనిపించింది అనమాట. అదిగో చూసారా, విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ టెంపుల్ దర్శనం కూడా మేము చేసుకున్నాము లాస్ట్ డే వచ్చేస్తున్నప్పుడు. దర్శనం కూడా చాలా బాగా అయింది. బట్ ఎండలు చెప్పాను కదా ఫ్రెండ్స్, అసలు మార్నింగ్ 6 o'clockకి వెళ్ళాం మేము దర్శనంకి. అప్పుడు కూడా మొత్తం స్వెట్ అనేది ఎట్లా వచ్చిందంటే, ఇదిగోండి ఫైనల్గా విజయవాడ స్టేషన్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఇంకా ఇదేంటంటే మేము ఫ్యామిలీ అందరం కలిసి మంగళగిరి వెళ్ళాము. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుంది. ఆ, కిందన ఒక టెంపుల్ ఉంది, కొండ మీద ఒక టెంపుల్ ఉంది. ఇది కొండ మీద టెంపుల్ అన్నమాట. పానకం పోస్తే అది నరసింహస్వామి నోట్లోంచి వస్తుంది అని విశిష్టత అంట. బట్ మాకైతే అది కనిపించలేదు, జస్ట్ ఒక బౌల్స్లో పెట్టిచ్చేస్తున్నట్టే కనిపించింది మాకు. బట్ ఐ డోంట్ నో, అంటే మేబీ జనాలు ఉండడం వల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారా ఏంటి అనేది మాకు తెలియదు. బట్ ఆ కొండపై నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత చల్ల గాలేసింది అంటే ఆ కొండ మీద, అసలు ఇంకా చెప్పలేము, అంత చల్లగా లేసింది అనమాట. అండ్ ఆ మంగళగిరి వ్యూ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటంటే ఆ, కోటిలింగాల టెంపుల్ అని చెప్పి అదొక ఆశ్రమం అంట, మరి ఎవరో స్వామీజీ కట్టించారంట. అండ్ అక్కడ పుట్ట ఒకటి ఉంది, అది కూడా అది న్యాచురల్ది కాదు, వాళ్ళు క్రియేట్ చేసిందనమాట. అదొకటి ఉంది. అంటే టెంపుల్ మెయింటెనెన్స్ అయితే మాకు నచ్చలేదు, లిటరల్లీ అస్సలు బాగాలేదు. బట్ ఏదో అక్కడ ఉంది, చూడాలి అని చెప్పి వెళ్ళాము. కోటిలింగాలు టెంపుల్ అని చెప్పి అంటే సరే చూద్దామని చెప్పి వెళ్ళాము. బట్ ఎండ మాత్రం లిటరల్లీ చాలా ఘోరం అనమాట. ఇదిగోండి కోటిలింగాలు. టెంపుల్ అయితే చాలా పెద్దది గైస్, ఈ టెంపుల్ మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే కూడా నేను అసలు చెప్పలేను, అంత పెద్దగా ఉంది. మొత్తం కూడా మాకు చూడడానికి కూడా అంత టైం సరిపోలేదన్నమాట. మేము చూడలేదు టెంపుల్ అంతా కూడా. జస్ట్ అక్కడ అందులో ఉన్నది మెయిన్ మెయిన్ ఏంటో అవి మాత్రమే చూసుకొని వచ్చేసాము. ఇక్కడ వినాయకుళ్ళు అయితే చాలా ఆ, అవతారాలతో ఉన్నాయన్నమాట అవి. ఆ పేర్లు కూడా ఉన్నాయి కానీ అంత ప్రాపర్గా నేను తీయలేకపోయాను, కొన్నే తీసాను వీడియో కూడా. 5 అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ మామూలుగా పూజ చేయించుకున్నాం మేము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన మాత్రం ఒకటి శివపార్వతులది ఉన్నది.
అదిగోండి లక్ష్మీ గణపతి ఇట్లా మొత్తం కోటి లింగాలు అన్ని ఇవి ప్రతిష్ఠించారో లేకపోతే నార్మల్గా పెట్టారో మాకు తెలీదు. నాకు తెలిసి జస్ట్ నార్మల్గా పెట్టేశారేమో అని అనుకున్నాం మేము. ఇది మాత్రం కొంచెం బాగా నచ్చింది. ఇక్కడే అన్నమాట మాకు పూజ చేశారు. ఈ పైన స్వర్ణలింగం అని ఉన్నదన్నమాట. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. కోటిలింగాలు ఆ కిందనంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. ఈ స్వర్ణలింగం అని మాత్రం పైన ఉన్నదన్నమాట. ఇది క్లోజ్డ్ ఉంది. బట్ ఏదో మీకు చూపిద్దామని చెప్పి గ్లాస్‌లోంచి తీశాను. నేను చెప్పింది ఇదే. శివపార్వతులది ఉయ్యాల్లో ఉండి ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మొత్తం టెంపుల్ అంతట్లో అదొక్కటే నచ్చింది. ఇది ఏంటంటే కృష్ణా నది తీశాను. ఇది కూడా చాలా బాగుంది వ్యూ అని చెప్పి తీశానన్నమాట. దీని తర్వాత అలా వెళ్తూ ఇంకా మేము ప్రకాశం బ్యారేజ్ మీద నుంచే వెళ్ళామన్నమాట. ఆ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తే చాలా బాగా నచ్చింది మాకైతే వ్యూ కానీ. అక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడ పోలీసులు రెస్ట్రిక్షన్స్ అవేవో ఉన్నాయంట. ఎక్కువసేపు ఉండకూడదు బ్రిడ్జ్ మీద అని చెప్పి. ఇదిగోండి ఇదే ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా మేము మళ్ళీ రిటర్న్ ఇది డివోషనల్ ట్రిప్ ప్లస్ ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ లాగా కలుసుకున్నాం అనమాట. కజిన్స్ అందరం ఆఫ్టర్ లాంగ్ టైం మేము అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము. సో ఇదే గైస్, నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి.